భయానక రోడ్డు ప్రమాద దృశ్యాలు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నారు. తమిళనాడులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు జిల్లా రత్నగిరిలో 3 కార్లు ఢీకొనడంతో 6 మృతి చెందారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కార్లను ప్రొక్లైనర్లతో పక్కకు తొలగించాల్సిన భయంకరమైన రోడ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? మా ప్రతినిధి మురళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మనకి అందుబాటులో ఉన్నారు. మురళి, పట్టపగలు ఇంత పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఎలా సంభవించింది? ఏం జరిగింది అసలు అక్కడ? ఒక యువకుడు బైక్ పై వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్నటువంటి ఒక యువకుడు అతివేగంగా వెళ్తూ బైక్ పై ఒక్కసారిగా స్టంట్లు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు స్థానికులందరూ కూడా చూసి గుర్తించారు. అయితే ఆ బైక్ ను తప్పించబోయి ముందుగా వెళ్తున్నటువంటి వాహనం సడన్ బ్రేక్ కొట్టడంతో వెనక వైపుగా వస్తున్నటువంటి 2 వాహనాలు కూడా ఒకదానిపై ఒకటి ఢీకున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ 3 కార్లు కూడా నుజ్జు అయిపోయి సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడే 6 మృతి చెందారు. మరో 6 కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఈ వాహనాలన్నీ కూడా కర్ణాటకకు సంబంధించినవి. కర్ణాటక నుంచి తమిళనాడుకు వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదానికి మాత్రం ముందు వెళ్తున్నటువంటి బైక్ అతివేగమే కారణం. ఆ యువకుడిని తప్పించబోయే ఈ కారు ప్రమాదం గురైంది. వెనక వరుసగా ఈ 3 వాహనాలు కూడా ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగితే క్షతగాత్రులకైతే ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 2 ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ప్రమాదం సంబంధించి అయితే మృతులు ఎవరు, అలాగే క్షతగాత్రులన్నీ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. రైట్ మురళి, అది పరిస్థితి. ఒక యువకుడిని తప్పించబోయి అతివేగంగా వెళ్తూ ఉన్న యువకుడిని తప్పించబోయి వెనుకగా వస్తూ ఉన్న వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి గుద్దుకొని ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పట్టపగలే ఈ ప్రమాదం సంభవించింది. బైక్ పై ఫీట్స్ చేస్తూ వెళుతూ ఉన్న యువకుడిని తప్పించబోయి ఈ కార్లలో ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరికొంతమంది క్షతగాత్రులై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. నుజ్జైపోయిన కార్లను చూస్తుంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సో మొదటి కారులో ప్రయాణిస్తూ ఉన్న 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ వెనక ఈ కారును ఢీకొట్టిన మరో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్, అందులో ముందు ప్రయాణిస్తున్న 2 చనిపోయినట్టుగా పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఒక 6 ప్రస్తుతం క్షతగాత్రులై తీవ్ర గాయాలతోటి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. सेफ्टी पे मंडप